మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం దేవుడు ఎందుకు కనిపించడు. చరాచర జగత్తు పరాశక్తికి ప్రతిరూపం. అందులో ఒక చిన్న భాగమైన మనిషి కూడా దైవాంశమే కాబట్టి అతడికి దేవుడి లక్షణాలు రావడం సహజమే. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు రావడంలో ఆశ్చర్యం ఏముంది? మునులు, యోగులు, అవతార పురుషులు అందుకు ఉదాహరణలు. సముద్రం ఆవిరై, మేఘమై, వాన చినుకై, నది అంతిమంగా మళ్ళీ సాగరమే అవుతుంది. అదేవిధంగా విశ్వ చైతన్యం ఆత్మయాత్రని ప్రారంభించి ఏకకణజీవి నుంచి బహుకణజీవిగా, మనిషిగా రూపాంతరం చెందుతుంది. జన్మ పరంపరలో చేరుకున్న కర్మ ఫలితాల కారణంగా విశ్వాత్మలో కలిసిపోయి కరిగిపోయే ఆత్మజ్ఞానిలా, సిద్ధునిలా, బుద్ధునిలా, ప్రబోధకునిలా పరివర్తనం చెందటమంతా పరమాత్ముడి నిర్విరామ గమన సూత్రానికి లోబడి జరిగేదే. విత్తనం మొక్కగా, చెట్టుగా, పువ్వుగా, పండుగా వివిధ రూపాలనెత్తి మళ్ళీ విత్తనం అవుతుంది. జగత్తులో జరిగే సృష్టి కార్యం మొత్తం ఒకే ఒక్క ప్రామాణిక సూత్రంపైనే నడుస్తుంది. పంచభూతాల్లోని మూలకాలతో భౌతిక రూపం దాల్చిన ప్రతిదీ కాలం సమీపించినప్పుడు మళ్ళీ మొదటి స్థితికే వచ్చి చేరుతుంది. అలాంటి సృష్టిలోని సకల జీవరాశిలో ఒక్క మనిషే ప్రత్యేకతని సంతరించుకున్నాడు. అద్భుతాలు ఎన్నింటినో సృష్టిస్తున్నాడు. దేవుడు ఉన్నాడనే సత్యాన్ని మనిషే గుర్తించాడు. మనిషి వ్యక్తి కాబట్టి వ్యక్తం అవుతాడు. మరి దేవుడెందుకు వ్యక్తం కాడు అంటే అతడు వ్యక్తి కాడు కనుక. ఒక మూర్తి కానీ ఆకృతి కానీ కాడు కాబట్టి. ఒక రూపం కలిగిన మూర్తికి పరిమితులు, పరిధులు ఉంటాయి. అవి ఉన్నప్పుడు స్థల కాలాలుంటాయి. కానీ విశ్వంలోని అన్ని ఆకృతులకు పునాదిగా, అన్ని గుణాలకు భూమికగా ఉన్న దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు, అపరిమితుడు, అనంతుడు, కాలాతీతుడు. సకల లోకాల్లో విరాజిల్లే వెలుగులన్నిటికీ ఆధారమైన పరంజ్యోతి అతడు. చెట్టుకు మాతృకగా నిలిచిన విత్తనం ఎవరికీ కనిపించకుండా మట్టి పొరల కింద ఉండిపోయినట్లు సృష్టికారకమైన చైతన్యం జగత్తునంతా మోస్తూ విశ్వమంతటా వ్యాపించి అగుపడకుండా ఉంది. ఒక తల్లి చేపను పిల్ల చేప అడిగింది, అమ్మా, నువ్వెప్పుడైనా సముద్రాన్ని చూసావా అని. ఆత్మజ్ఞానం పొందిన కొన్ని చేపలు సముద్రం అనేది మన లోపల, బయట అంతటా నిండి ఉందని చెప్పాయి. కానీ నాకు మాత్రం ఇప్పటివరకు కనపడనే లేదు చెప్పింది తల్లి చేప. ఒక చోట ఉండి మరో చోట లేనిదాన్ని వెతికి పట్టుకోగలం. అంతటా ఉన్నదాన్ని గుర్తించడం కష్టం. అపారమైన ఆత్మజ్ఞానం ఉంటే తప్ప తెలుసుకోలేం. అంతిమ సత్యాన్ని చేరుకోవడానికి అవగాహన మొదటి మెట్టు లాంటిదైతే అర్థం చేసుకోవడం ఆఖరి మెట్టు. ధర్మబద్ధమైన నడకతో సాగిపోతూ అప్రమత్తులై నిరంతర ఎరుకతో జీవన గమనాన్ని పరిశీలిస్తూ ఉండాలి. ఆ అంతః పరిశోధనలో భాగంగా ముందు నేనెవర్ని అని తెలుసుకుంటే అటు పిమ్మట దైవం అంటే ఏమిటో అర్థమవుతుంది. సత్యమేవ జయతే. మీ రాజా.